వాళ్ళు పండిస్తారట పంటలు. నువ్వు వస్తానంటే వద్దట సున్నా ఉండే కాదు కాదు ఏ మొలకలు వస్తాయి చూడు. అదే నువ్వు వస్తానంటే అదే సినిమా పేరు నువ్వు వస్తాను అదేనా? దాంట్లో తెల్లారి దగ్గరనే మొలకలు వస్తాయట, పంట పండుతుందట, కొత్త అయిపోయా నీ అక్క ఎక్కడికట ఇది. దానికి ఎంపీ తిన్నాలో ఇరువాళ్ళు మా సాలు ఇరువాళ్ళు తిన్నాను అవట. ఎస్ మా అయ్యా ఒక్కటే మళ్ళీ 4 బత్తాలు పండిస్తాడు, వాడు నిజమైన హీరో. మా అయ్య హీరో వీరేంద్ర భాయ్ డూప్లికేట్, వీరందరు డూప్లికేట్. మా దృష్టిలో మా నాన్న హీరో, మనకందరికీ అన్నం పెట్టే మా రైతన్న హీరో. అందుకే నానంటే నాకు బాగా ఇష్టం. నాన్న మీద పాట రాసిన, ఈ మధ్యలో ఒక పాట రాసిన నాన్న మీద మీరు వినే ఉంటారు. నాన్న నాన్న ఓ నాన్న నాకు జన్మనిచ్చిన పుణ్యమూర్తివి నువ్వే నాయనా. నాన్న నాన్న ఓ నాన్న ఈ నెప్పుటి ముద్దకు రూపం ప్రాణం నువ్వే నాయనా. నీ మట్టి చేతులు ముట్టుకొని నన్ను ఎత్తుకున్నావో, ఆ ఎత్తి కష్టం చేసి ఎదల కట్టుకున్నావో, ఎదల కట్టుకున్నావో. బొగ్గలు వచ్చిన రెక్కలు, బొగ్గలు వచ్చిన రెక్కలు నా బుగ్గలు తట్టినయో, కాయలు రాసిన కాళ్ళపై నాకు నడకలు నేర్పినవో, బురద చేతులతో బుజ్జగించి నాకు దూలెట్టినవు నాయనా. నీ అలసిన కాళ్ళకు, నీ అలసిన గుండెకు అలసిపోయి ఉంటే నీ గుండెల మీద ఎత్తుకున్నవు నాయనా. నన్ను ఆటలాడిపించినవు నాయనా, నన్ను అద్దుకున్నవో నాయనా. గోడకు వేలాడే రూపం మాకు బతుకు చూపిన మార్గం, మా బతుకుల చూపిన మార్గం. నీ మెడలో వేసిన పూల తండలో ఏ పువ్వు వాడనీయబోవు నాయనా. ఏ గుళ్ళన చూసినా, ఏ గుళ్ళన చూసినా నీలాంటి దేవుడు కానరాలే నాయనా, నాకు కానరాలే నాయనా. నానా నాకు జన్మనిచ్చిన ప్రియమూర్తిని నువ్వే నాయనా. ఈ నెత్తి బిడ్డకు రూపం ప్రాణం నువ్వే